సోదరులకి మా ఎంపీపీ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారికి, మంగమ్మ గారికి, సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అన్న భాస్కర్ రెడ్డి గారికి, దుంపాల భాస్కర్ రెడ్డి గారికి, భాగ్యమ్మ గారికి, ఇతర పెద్దలకు, మా శేఖర్ మండలాధ్యక్షుడు తమ్ముడు బసవగాని శ్రీనివాస్ గారికి, అందరికీ, రామచందర్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, గణపూర్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత సంచరించుకున్న ఈ ఎలక్షన్లు ఒక నమ్మక ద్రోహానికి, విశ్వాస ఘాతకుడికి, ఇంటి దొంగ, నమ్మక ద్రోహి, నయవంచనకు ప్రతిరూపమైన కడియం శ్రీహరి గారికి, తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా మాదిగ బిడ్డ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు ఒక గన్పూర్లో ప్రత్యేకతను సంచరించుకున్నాయి. కారణం ఏంటంటే, కడియం శ్రీహరి 4-5 నెలల కింద ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ప్రజల ఓట్లతోటి, తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోటి ఎమ్మెల్యే అయి ఒక్క మాట కూడా చెప్పకుండా అధికార పార్టీ కాంగ్రెస్లోకి పోవడాన్ని నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు వెరిసి తెలంగాణ మొత్తం కూడా ఈరోజు కడియం శ్రీహరి పేరు చెప్తేనే థూ థూ అంటున్నారు. కారణం ఏంటంటే, పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసిన నమ్మక ద్రోహి, ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకున్నా, నాయకత్వం ఇష్టం లేకున్నా, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకి ఎప్పుడైనా పోయటానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు ఏ కారణం లేకుండా నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసమో, లేదా నీవు మరొకసారి మంత్రి కావాలనే దురుద్దేశంతో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడాన్ని ప్రజలు లేకపోతున్నారు. ముందు 2014లో నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరి గెలిచి తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్తో కలిసి ఉద్యమంలో తిరగడం జరిగింది. కడియం శ్రీహరి గారు 2014లో మొదట్లో మరి గుట్టు చప్పుడు కాకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి వెంటనే వచ్చిన ఎలక్షన్లలో రావడమే నా ఎమ్మెల్యే టికెట్కు టోపీ పెట్టే ప్రయత్నం చేసిండు. అంటే రాగానే నేను ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎలక్షన్ రాగానే నాకే టికెట్ కావాలని మొదటిసారి రాగానే బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అప్పుడు హరీష్ రావు గారు
మధ్యవర్తిగా కేసీఆర్తో మాట్లాడి ఆయనని ఎంపీగా పంపిద్దామని చెప్పేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సిల్సిలలో నేను 58,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఆయన ఎంపీగా పోటీ చేసి కూడా గెలవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేతో మంత్రి కావాలనుకున్న కడియం శ్రీహరి అనేక ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు చేసి కేసీఆర్ గారి మాటలో చెప్పినట్టు సిలువలు పలువలు చేసి కేసీఆర్ గారికి చెవులో జోరీలాగా అనేక అబద్ధాలు వేసి ఆ ఉప ముఖ్యమంత్రి పదవి లోకానికి అంత తెలుసు. నా ఉప ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నాడు. అటు తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు బీఆర్ఎస్ పేగుబంధాన్ని తెంపాలే, పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొట్టాలని అనేక రకాలుగా కష్టాలు పెట్టినా కూడా కేసీఆర్ గారే దేవుడని నా నాయకుడు అని చెప్పేసి మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తున్న క్రమంలో మళ్ళీ 2018 ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా మళ్ళీ అడ్డుపడ్డాడు. అప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేశాడు. కానీ అప్పటికే ఎమ్మెల్సీ ఉందని చెప్పేసి 2018లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయనకు రెండోసారి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. 2023 ఎన్నికల్లో మళ్ళా అదే తంతు ఎప్పటికీ ఆయన నిజ స్వరూపం బ్లాక్మెయిల్ చేయడం, ప్రతి విషయంలో కూడా బ్లాక్మెయిల్ చేయడం. ఈ మధ్యలో మనము యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఒక ప్రత్యేక డిటెక్టివ్ చేత కొన్ని నెంబర్లు ఇచ్చి ఆ నెంబర్ల ఇన్ఫర్మేషన్ సేకరించడం, ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయడం. కొందరు ఆయన తొత్తులు సోషల్ మీడియాలో ఉండి వారు ఇచ్చే సమాచారం, ఆ రకంగా మళ్ళీ ఎప్పటికప్పుడు పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఎన్నడూ కూడా కేసీఆర్ గారిని వదిలిపోలే. చివరి 2023లో ఇద్దరికి టికెట్ కావాలని అడిగినప్పుడు మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి మీరు టికెట్ ఇవ్వబోతే నేను నా బిడ్డ కాంగ్రెస్లోకి వెళ్తాం స్వయంగా కేటీఆర్ చెప్పారు, హరీష్ రావు గారు చెప్పాడు. మా దగ్గరికి వచ్చి నా బిడ్డకు నాకు టికెట్ ఇస్తారంటున్నారు, మేము కాంగ్రెస్ పోతామని బ్లాక్మెయిల్ చేసిండు. అందుకే కేసీఆర్ గారు ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చాడు, మీకు రైతు బంధు సమితి లేదా ఎమ్మెల్సీ. అదేవిధంగా ఒకవేళ కనుక ప్రభుత్వం వచ్చాయంటే ఎమ్మెల్సీ తర్వాత మంత్రి, ఒకవేళ ప్రభుత్వం రాకపోతే ఎంపీగా మీరు పోటీ చేస్తారని హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ గారి మాటగా నాకు చెప్పడం జరిగింది. దాన్ని నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీ వైపు చూడకుండా నాకు అప్పచెప్పిన బాధ్యత జనగాం నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా గణపూరు 2 గెలిపించుకోవాలని కేసీఆర్ గారు నాకు బాధ్యత అప్పచెప్తే రెండింటిని గెలిపేయడం జరిగింది. అభ్యర్థ వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి. ఆయన అన్నట్టు రాజకీయ మనుషులు చేయలేదంటే 2011 అక్టోబర్ పార్టీలో చేరిన నాటి నుండి మొన్నటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళే, పార్టీ కమిటీలు నా వాళ్ళే, ప్రజాప్రతినిధులు నా వాళ్ళే, నామినేటర్లు నా వాళ్ళే, కార్యకర్తలు కూడా నా వాళ్ళే. సో డెఫినెట్గా నువ్వు పడనోళ్ళు కొందరు ఉన్నారు, అందులో 20-30% నీకు చేయలే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే నీ గుణం నచ్చక, నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన నచ్చకే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇస్తే చేయనని మారపకారావు లాంటి సీనియర్ లీడర్లు కూడా వదిలిపెట్టిన మాట వాస్తవం. డైరెక్ట్ వెళ్ళిపోయిండు, అలా ఉండే ఎన్నుపోటు ఒడవలే, బయటికి వెళ్ళిపోయిండు. సో ఆ రకంగా పోయినా కూడా నువ్వు సావు తప్పి కన్నులొట్టబడ్డట్టు 7-8 మెజార్టీతో గెలిచినావు. అది బీఆర్ఎస్ బలమే, బీఆర్ఎస్ వల్ల మాత్రమే నువ్వు గెలిచినావు. ఇవాళ గెలిచిన తర్వాత
కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని నీ భుజస్కంధాల మీద వేసుకోవాలి. ఎందుకంటే నీకు అనేక రకాలుగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండు. ఎంపీ ఇచ్చిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు, 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, మళ్ళీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు. పార్టీ అధికారంలోకి రాలేదు. మరి కష్టకాలంలో పార్టీని కాపాడాల్సింది పోయి మళ్ళీ ఎంపీ కావాలని మళ్ళీ బ్లాక్మెయిల్ డైరెక్ట్గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఛాంబర్కి వెళ్ళి కడియం శ్రేణి మంతనాలు చేసి వచ్చాడు. తగుదనమ్మా అని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పల్లె రాజేశ్వర రెడ్డి గారితో మిగతా వాళ్ళందరితో గ్రేట్గా చెప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటున్నాడు, నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇస్తారట, నాకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆఫర్ చేస్తున్నారు. ఏం చేయాలి, నేను పోను అని చెప్పేసి జోక్ చేసినట్టు అది కూడా చెప్పిండు ఆయన నోటనే. తర్వాత అందరు కలిసి ఆయనతో మాట్లాడి కన్సోల్ చేసి అట్లా పోవద్దు నువ్వు సీనియర్ నాయకుడు అని చెప్తే ఉన్నట్టే ఉండి నమ్మబలికి వీళ్ళందరూ కలిసి కడియం శ్రీ గారి కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలందరి సహకారంతో పల్లె రాజేశ్వర రెడ్డి గారి సహకారంతో అందరు కలిసి వారి బిడ్డకి టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కృతజ్ఞత తెలుపుకుంటామని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నిజంగా చాలా ఘోరము. కావ్య నజీరు కడియం శ్రీ ముగ్గురు వెళ్ళి వారు పెట్టిన భోజనాన్ని తిని తర్వాత అక్కడే సాయంత్రం 4-5 గంటలకు ఉండి అందరూ కేసీఆర్ గారిని మెచ్చుకొని దేవుడని డబ్బుల విషయం కూడా మాట్లాడి పార్టీ ఫండ్ విషయంలో కూడా ఎక్కువ కావాలి, ఎందుకంటే సర్వేలో బీఆర్ఎస్ పార్టీ మంచిగా లేదు, ఎక్కువ కావాలని కూడా అడుక్కోవడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యే అప్పుడు కూడా ఇచ్చిన సంగతి తెలుసు. అక్కడ తీసుకున్నాడో లేదో తెల్లారంగా కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఒక లేఖ రాసి గతంలో జరిగిన ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్తో లేదా రేవంత్ రెడ్డితో జరిగిన ఒప్పందంలో భాగంగా ఇటు మూట తీసుకున్నాడు, మళ్ళీ ఆ మూటకు సిద్ధమైపోయిండు. మనం కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసినాం. కేశవరావు గారు ఆయన సెక్రటరీ జనరల్, వాళ్ళ బిడ్డ మేయర్, వాళ్ళిద్దరూ ఇక్కడ కడియం శ్రీ ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత ఎంపీ అభ్యర్థి. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి వస్తే సరి 100 కోట్లు ఒక్కొక్కరికి 100 కోట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినట్టు మనం యూట్యూబ్ ఛానల్లో చూసినాం. కడియం శ్రీ ఏం బతుకునేది తూ అంటున్నారు. ఎందుకంటే ఇటు అటు తీసుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీలో తీసుకొని అటు కాంగ్రెస్కి అమ్ముడు పోయి నీ వృద్ధాప్య వయసులో నీ రాజకీయ అంతం కావడానికి నువ్వే గోతి దువ్వుకున్నావు. కేసీఆర్ మాటలో చెప్పాలంటే రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నాడు. ఆయనకేం తక్కువ చేసిళ్ళు? టీడీపీలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలే ఆయనే ఏకైక మంత్రి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్ని చట్టసభలకు పోయిండు. ఎందుకు నీకు అక్కుర్తి? జిత్తుల మారి నక్క లెక్క, ఊసర వెళ్ళి లెక్క అందరినీ మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోయినావంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినంటాడు. ఇంతకన్నా నీచం ఉంటుందా? ఒకవేళ కనుక నిజంగానే అభివృద్ధి కోసం అయితే టీడీపీలో ఉన్న 10 సంవత్సరాలు గడ్డి బీకినవా? బీఆర్ఎస్లో ఉన్నంతసేపు గాడిద పనులు తోవినవా? 10 సంవత్సరాలు నువ్వే ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కదా. అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ మేనిఫెస్టో మిస్టర్ కడియం శ్రీ? నీ ఎజెండా ఏంటి?
గణపూర్ నియోజకవర్గంలో గిది సాధించడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయినా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కనుక అధికారం కేంద్ర ప్రభుత్వం నుంచి గిది తీసుకొస్తా, లేదా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గిది సాధిస్తా అని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యేవు నువ్వు, మేము గెలిపించిన ఎమ్మెల్యేవు. మాకు నమ్మకం ద్రోహం చేసి పోతున్నప్పుడు హేతుబద్ధమైన కారణం చూసిపో. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం కోసం నేను పోయినా. ప్రజలు నన్ను అంగీకరించిళ్ళు, 33,000తో నన్ను గెలిపించిళ్ళు. ఇప్పుడు నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ నిలబడి గెలువు. నిజంగానే నువ్వు శుద్ధపూసవైతే నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు కదా. నువ్వు అవినీతి తిమింగలానివి. ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చీగొడుతున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా వరంగల్ సీట్ ముఖానే చూస్తున్నారు. ఇలాంటి నీచుణ్ణి కాంగ్రెస్లో చేర్చుకోవడం కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. పాపం మా చెల్లె, మా సొంత బావమర్ది భార్య ఇందిరా 10 ఏళ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉంది. అంతో ఇంతో కార్యకర్తలకు అందుబాటులో వండుకుంటూ పార్టీని కాపాడుకుంటూ కష్టకాలంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అంతో ఇంతో కాపాడింది. ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి కొంత అధికారాన్ని అనుభవిస్తున్న సందర్భంలో ఆమెకు వెన్నుపోటు పొడిచినావు. ఆమెతో ఉన్న కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి అవకాశవాద రాజకీయాలు చేసే నీ తొత్తులు ఇప్పుడు ఎవరైతే నీతో పాటు బీఆర్ఎస్ నుండి పోయిన వాళ్ళందరూ కూడా రాజకీయ వ్యభిచారం చేసిన వాళ్ళు. నిజం చెప్పాలంటే తోడు దొంగలు. కడియం శ్రీగారికి వీళ్ళు తోడు దొంగలు. సిగ్గు శరం ఉండేది ఉంటే ఈ నీతి మాలిన పనులు చేయరు. ఒకరు ఎవరైనా రాజీనామా చేయడం అనేది త్యాగం లాంటిది. అవకాశవాద రాజకీయానికి ప్రతిబింబంగా ఇవాళ పోయిన వాళ్ళందరూ కూడా ప్రజలు ఇవాళ కొన్ని ఊర్లకు పోయినాం. ఇప్పటి వరకు నవాపేట పోయినాం, అదేవిధంగా పొద్దున్నే చీటూరు పోయినాం, అదేవిధంగా కృష్ణగూడెం పోయినాం, కుందారం పోయినాం, తర్వాత పటేల్గూడెం పోయినాం, ఇప్పుడు నవాపేట. ఎక్కడ పోయినా కూడా మాట ఎంతగా ఉందా చీచీ అంటున్నారు. ఇక గది ఇక కథం మా ఊళ్ళకి ఎట్టొస్తాడో చూస్తాం. మొన్ననే కారు గుర్తు అన్నాడు, ఇప్పుడు చేయి గుర్తు అని ఎట్లొస్తాడో వాడు చెప్పులతో కొడతామంటాడు. అంటే సమాజంలో నైతిక విలువలు లేకుండా అవకాశవాదంగా పోయేది ఉంటే ఎందుకు పోయినా కూడా చెప్పాలి. పోనీ కాంగ్రెస్ చాలా మంచి పనులు చేస్తుంది అంటే ఇప్పటివరకు ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలే. ఎంతో గొప్పగా చెప్పుకున్న రైతు రుణమాఫీ 2 లక్షలు డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు. మా దేవత సోనియా గాంధీ. అంతకుముందు దయ్యమన్నాడు, ఇప్పుడు దేవత అంటుండు. పోనీ వాళ్ళు ఏమన్నా అనుకోని. సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తారని ఇప్పుడు మాఫీ చేయకుండా తగుదునమ్మని 15 ఆగస్టు చేస్తారని చెప్పేసి జిల్లాకు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ ఉన్నాడు. పుట్టోనికి పుట్టేటి బుద్ధులు అన్నట్టు జానల్ లేడు. ఎన్ని భాషలు ఎన్ని రకాలుగా మాట్లాడతాడో. మొత్తం ఏదైనా మాట్లాడవచ్చు ఆయన. మళ్ళీ అది కూడా చెప్తాడు, మేము అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు, ప్రజలే మమ్మల్ని అబద్ధాలు మాట్లాడమన్నారు. సిగ్గుశరం లేకుండా మాట్లాడతాడు. యాదగిరికి పోతే యాదగిరి నరసింహస్వామి మీద, వరంగల్కి వస్తే రామప్ప ఇట్లా దేవుడు ఉండడు తెలియదు. తర్వాత మళ్ళీ అంటించేళ్ళు రామప్ప మీద కొట్ట అంటాడు. శంకరుడు ఉంటాడని తెలియదు. భద్రకాళి ఆమె దేవత, అది చాలా శక్తి పవర్ఫుల్ దేవత. ఇక ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లేసి రుణమాఫీ అంటూ ఉన్నాడు.
మహిళలకు 2500 రూపాయలు నెలకు 1వ తారీఖు వేస్తా అని చెప్పిండు, నమ్మవలికిండు. ఆ బట్టే పోయినాయి. ఆడపిల్లలకు కాలేజీ పోయే పిల్లలకు స్కూటీలు కొనిస్తాడన్నాడు, అవి అటే పోయినాయి. నిరుద్యోగులకు 4000 భృతి అన్నాడు, అవి అటే పోయినాయి. 2000 నుంచి వెళ్ళి 4000 పెన్షన్ చేస్తానన్నాడు, అవి అటే పోయినాయి. వడ్లకు 500 బోనస్ కల్పిస్తామని చెప్పిండు, కనీసం కొనటోడు గతిలేడు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, కరువు తీసుకొచ్చింది. బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. కాంగ్రెస్ వచ్చింది, 18 లక్షల ఎకరాల వరిండిపోయింది. దాదాపు 17,000 ట్యాంకర్లతోటి ఇలా మళ్ళీ తాగునీరు కోసం కష్టం వచ్చి మరి ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసి కాంగ్రెస్ బాగా చేస్తుందని పోయినావా నువ్వు? ఎందుకు పోయినావు? పోనీ రేపు నా ఎజెండా ఇది దయచేసి ప్రెస్సులు రాయాల. ఆయన ఎజెండా ఏంటి? కాంగ్రెస్ పోవడానికి, పార్టీ మారడానికి ఆయన ఎజెండా ఏంటి? సో ఎజెండా లేకుండా ఆయన వ్యక్తిగత ప్రయోజనమైన మంత్రి పదవి, బిడ్డకు ఎంపీ, ఈ రెండింటి కోసమే పోయిందని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో రేపు పార్లమెంటు స్థాయిలో కడియం కావ్యను ఓడగొట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. 7 నియోజకవర్గాలలో ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు కసితో పనిచేస్తున్నాయి. చాలా ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ గారు నన్ను పిలిచి వెంటనే ఆయన రాజీనామా చేసి పోగానే నాకు కబురు పంపి, దుర్మార్గుడిని నమ్మినా రాజయ్య నువ్వు మళ్ళా గణపూర్ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి చెప్పడమే కాకుండా ఇవాళ పార్లమెంటు స్థాయిలో 7 నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయిన్గా మరి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొన్న వరంగల్ వచ్చినప్పుడు గొప్పగా అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది, బాగా పనిచేస్తున్నట్టు. సో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడేమో కడియం కావ్యను ఇప్పుడే అన్నట్టు సిగ్గు శరం ఉండేది ఉంటే కడియం శ్రీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రా, గణపురం నియోజకవర్గం ఎదురు చూస్తూ ఉన్నది. నీతో చెడుగుడు కబడ్డీ ఆడటానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు, కసితో ఉన్నారు. చల్లబడ్డ బీఆర్ఎస్ పార్టీ, ఓడిపోయి చల్లబడ్డ బీఆర్ఎస్ పార్టీ జోష్లో ఇవాళ ఒక్కొక్కరు సొంత ఖర్చులతో గ్రామాలు ఎండని సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నారు. కర్రు కాల్చి వాత పెట్టడానికి మరి ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు. స్వయంగా రేవంత్ రెడ్డి నిండు సభలో కడియం శ్రేణి నువ్వు మాలనా మాదిగనా, ఈ సభ నుండి అఖిల పక్షాన్ని వేసుకొని నీ కులమేందో నిరూపించుకోవాల్సిన అవసరం నీకుంది, నువ్వు మాలనా మాదిగనా మరి ఇంకేమైనా ఆయనన్న మాటలలో మరి ఏ ముఖం పెట్టుకొని ఆ రేవంత్ ఇంటికి పోయి పార్టీలకు రావాలని ఆహ్వానించడో అది తోడు దొంగలకే తెలుసు. ఈరోజు కడియమేమో 60 ఏళ్ళ కంచెల్లి అప్పనంగా ఎస్సీ రిజర్వేషన్ వాడుకొని షష్ఠి పూర్తి చేసుకుంటే, నేను బైండ్లా కడియం కావ్యను నేను బైండ్లామని అని చెప్పేసి ఆమె మత మార్పిడి జరిగింది. ముస్లిం ఆచార ప్రకారము ఒక అఫిడవిట్, రెడ్ అఫిడవిట్, గ్రీన్ అఫిడవిట్ మీద 2 మీద సంతకం పెట్టి ఇస్లాం మత చట్ట ప్రకారమే పెళ్లి చేసుకుంది. అందుకే పుట్టిన పిల్లలకు తండ్రి నజీర్ పేరు పెట్టుకుని, అంటే దియా నజీర్, ఇది పేపర్లో రాయాలి, దియా నజీర్ అని ముస్లిం పేరు. తర్వాత మళ్ళొక్కసారి క్యాస్ట్ను మన్మరాలు కూడా వాడుకోవాలనే ఉద్దేశంతో మెహందీ నజీర్ కడియం, తోక కడియం. సిగ్గనిపించలేదు కడియం గారికి, ఇంకా ఇన్నేళ్ళు మోసం చేద్దామనుకొని 12% ఉన్న మాదిగలది, 18% ఉన్న ఎస్సీలది రిజర్వేషన్ వాడుకోవాలని చెప్పేసి ఇంకా మోసం చేయాలనే ఉద్దేశంతో
కావ్య నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడినా, అంతకుముందు కడియం మాట్లాడినా కావాల్సి ఉంటే మా సర్టిఫికెట్లు చూసుకోండి. మేమంటున్నాం దొంగ సర్టిఫికెట్లు. ఎవరైనా ఒక మర్డర్ చేసిందని తెలిసినప్పుడు ఎవరు అనుమానస్తులంటే పలానోళ్ళ అనుమానం ఉందంటే వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లు ఉంటే మేము కాదు అని నిరూపించుకోవాలి. నీ కులము నకిలీ అని మేము అంటున్నాం, నువ్వు నిరూపించుకో. నీ మతం నకిలీ అని అంటున్నావు, కులము మతం రెండు నకిలీ కావ్య. సో కాబట్టి నువ్వు కాదు అని నిరూపించుకోవాలి. కానీ అవే దొంగ సర్టిఫికెట్లు చూయించి లేదా పెళ్ళైన కాయిదాలు మటమాయం చేసేసి ఈరోజు తగుదునమ్మని ఎలక్షన్లో వస్తున్నావు. నేను ఇన్ని రోజులు డాక్టర్గా చదువుకున్నప్పుడు నేను ఎస్సీ సర్టిఫికేట్ అన్నప్పుడు ఎవరు అడగలే, ఇప్పుడు అడుగుతున్నా అంటున్నారు. రాజకీయాలు అనేది ప్రజా జీవితం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కులం కావచ్చు, మతం కావచ్చు, భాష కావచ్చు, మాట్లాడిన విధానం కావచ్చు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నీ వ్యక్తిగతం, నువ్వు చదువుకున్నప్పుడు, నువ్వు డాక్టర్ అయినప్పుడు అది నీ వ్యక్తిగతం. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వ్యక్తిగతమే. కానీ ఎప్పుడైతే ప్రజా జీవితంలోకి వచ్చిందో ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండవలసిన అవసరం ఉంది. పారదర్శకంగా అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ నేను 2009 ఎమ్మెల్యే కాకముందు నా ఆస్తులు, నా కొడుకులు డాక్టర్లు, తర్వాత 4 కార్లు నాకున్నాయి. అంత ఐటీలో చూయించిన ఆస్తులు నాకున్నాయి. కడియం శ్రేణి నేను బీదున్నానో లేకపోతే అవినీతి ఆస్కారం లేదు, నీతిమంతుడని మాట్లాడతాడు. ఎమ్మెల్యే కాకముందు 94 కాకముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత? అప్పుడు నీ ఇంటికి గోనె సంచు, కిటికీల గోనె సంచులు, కింద గచ్చునేలా, మార్కెట్ మంత్రి కాగానే బిల్డింగ్ మీద బిల్డింగ్ 2 అంతస్తుల భవనం అయింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినావు, విదేశాలలో ఆస్తులు అయినాయి, బెంగళూరులో హోటళ్ళు అయినాయి, ఆంధ్రలో తోటలు అయినాయి. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కల్నాయక్ అనే పుస్తకంలో డిఈఓల ప్రమోషన్కి 2 కోట్లు తీసుకున్నావు పోస్టింగ్ కోసం. అదేవిధంగా హైడల్ ప్రాజెక్టుల కోసం 5 కోట్లు ఒక్కొక్క ప్రాజెక్టు దగ్గర పదుల సంఖ్యలో నువ్వు ఆ ప్రాజెక్టులు మంజూరు చేసినావు. ఇన్ని రకాలుగా నువ్వు అవినీతికి పాల్పడి నేను సొక్కం పూసాని మాట్లాడతాడు. మళ్ళా తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత కట్టని లింగంపల్లి ప్రాజెక్టు కాంట్రాక్టర్ దగ్గర 6 కోట్లు తీసుకున్నాడు. కాంట్రాక్టర్ దగ్గర తీసుకునే కథం అటే, ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ తీసుకొని అటు ఇచ్చింది కాబట్టి ఆ ప్రాజెక్టు పెండింగ్లో పడిపోయింది. 6 కోట్లు తీసుకున్నాడు. అదే కాంట్రాక్టర్ నా దగ్గరకు వచ్చిండు. ఎందుకు క్లియర్గా 6 కోట్లు అని చెప్తున్నంటే, సార్ మీరు కూడా ఒక 200 ప్యాకేజ్ తీసుకోండి, ఆయన 100 ప్యాకేజ్ ఇస్తే ఆయనకు 6 కోట్లు నేనే ఇచ్చిన స్వయంగా. మీరు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మీరు పోతే కేసీఆర్ గారు మీకు 200 కోట్లు ఇస్తే మీకు 12 కోట్లు ఇస్తే సార్ కానీ ఆఫర్ కూడా పెట్టాడు. కానీ మనకు ఈ కాంట్రాక్టర్ ముచ్చట్లు ఈ విషయాలు తెలివాయి కాబట్టి కేసీఆర్ దగ్గర పోలే, మనం పనులు అడగలేదు. అప్పటికే ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు 10 కోట్ల బిల్డింగ్ ఉంది, 34 ఎకరాల దేవునూరులో ల్యాండ్ ఉంది, తర్వాత పెట్రోల్ బంక్ ఉంది, తర్వాత పక్కనే ఆర్మిచర్ ప్లాంట్ ఉంది, ఎన్నో ప్లాట్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళా మరి నువ్వు ఎమ్మెల్యే కాకముందు తెగిపోయిన స్లిప్పర్లు, డొక్కు స్కూటరు, గణపురము నాయకులు, టీడీపీ నాయకులు నీకు పెట్రోల్ పోసేవాళ్ళు, బియ్యం పంపించేవాళ్ళు. ఆఖరికి మొన్న వచ్చైతే దాన్ని ఏమంటారు, చింతపండు, ఉప్పు కూడా పంపించిన సార్ అని చెప్తాడు ఆయనకు. ఈయనేమో రెనాల్డ్ పెన్నులు, సోషల్ ఫేర్ రెనాల్డ్ పెన్నులు కొనిస్తే ఆ ఓనర్ అంటే మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకున్నాడు. ఇన్ని రకాలుగా చేస్తూ అక్కడో ఇక్కడో ఉచ్చులో సాపడా పట్టే వాళ్ళ గురించి మాట్లాడతాడు. సిగ్గుండాలి కదా మాట్లాడటానికి వేరేళ్ళను విమర్శించేటప్పుడు. సో అందుకనే ఇప్పుడు ఆయన పరాకాష్ట, పాపాల పరాకాష్ట ఏమంటారు, మొత్తం శృతి మించి ఈరోజు పరాష్ట్ర స్థాయికి చేరిపోయింది. తప్పకుండా గణపురం ప్రజలు, కడియము కుటుంబం, కడియం రాజకీయాన్ని సమాధి చేయడానికి నియోజకవర్గ ప్రజలు, ప్రత్యేకంగా మాదిగలు ముందు వరుసలో ఉండే ఆయన సమాధి చేయాలని చూస్తున్నారు. సో
13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కావ్యను ఆయన రాజీనామా చేస్తే బై ఎలక్షన్లు వస్తే ఆయనను పాతి పెట్టడానికి గన్పూర్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ.